శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన కాంతారావు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. 10 ఏళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్కొచ్చి ముషీరాబాద్ బాపూజీ నగర్లో నివాసముంటున్నారు. కాంతారావు అక్క కుమారుడు ఉమాశంకర్ రహమత్ నగర్లో ఉంటూ టైల్స్ పనులు చేస్తున్నాడు. 6 నెలల క్రితం కాంతారావు పెద్ద కుమార్తె పవిత్రను ఉమాశంకర్కిచ్చి పెళ్లి చెయ్యాలని పెద్దలు నిశ్చయించారు. ఆ తర్వాత ఉమాశంకర్ ప్రవర్తనలో మార్పొచ్చింది. నిత్యం మద్యం తాగుతూ పనికి వెళ్లకుండా జులాయిగా తిరుగుతున్నట్లు తెలిసి పవిత్ర అతణ్ణి దూరం పెట్టింది. మద్యం మత్తులో కూతురికి ఫోన్ చేసి వేధిస్తున్నట్లు తెలుసుకున్న కాంతారావు దంపతులు పెళ్లి సంబంధాన్ని తెగదెంపులు చేసుకున్నారు. మరదలితో పెళ్లి ఖాయమయ్యాక వద్దనడంతో అతను తట్టుకోలేకపోయాడు. ఆ క్రమంలోనే పలుమార్లు పవిత్రనే చేసుకుంటారని ఆమె తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చాడు. ఈ నెల 8న మధ్యాహ్నం పెళ్లి విషయంపై మాట్లాడదామని మేనమామ ఇంటికి వెళ్లిన ఉమాశంకర్ గతంలో తానిచ్చిన డబ్బు తిరిగివ్వమని అడిగాడు. తీసుకున్న నగదు ఇచ్చిన మేనత్త ఇక నుంచి తమ కుటుంబంతో ఎటువంటి సంబంధం లేదని తెగేసి చెప్పింది. మరదలు తనకు దూరమవుతుందనే అక్కసుతో వెంట తెచ్చుకున్న కత్తితో పవిత్రను ఉమాశంకర్ గొంతులో పొడిచి పారిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న పవిత్రను ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయింది. తల్లి లక్ష్మి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన వారాసిగూడ పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుణ్ణి అరెస్టు చేశారు.